బైబిల్ చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అనే సంగతి మనం ఎన్నోసార్లు చెప్పాం. ఇందులో విషయాలు అర్థం చేసుకోవాలంటే మనం నిత్యము బైబిల్ చదవాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే పగలనని లేదు, రాత్రి లేదు, ప్రతి గంట ప్రతి రోజు బైబిల్ని ధ్యానించాలి. అలా చదవటం వల్ల మనకి కొత్త కొత్త విషయాలు బైబిల్లోంచి మనకి తెలుస్తాయి, నేర్చుకోగలుగుతాం, ఆలోచిస్తాం. అలాగనే ఈరోజు కూడా ఒక చక్కని ప్రాముఖ్యమైన అద్భుతమైన మరి ప్రశ్నగా మనం ఈరోజు ఆలోచన చేద్దాం. మొదటి పుట్టింది ఆదాము ఒక్కడే అయినప్పుడు ఏ పాజిటివ్ అంటే ఏ బ్లడ్ గ్రూప్ తెలుసు కానీ మీకు? ఏ బ్లడ్ గ్రూపు, లేకపోతే బి, లేకపోతే ఏబి, లేకపోతే ఓ, ఈ 4 బ్లడ్ గ్రూపులు ఎలా వచ్చాయి? మరొకసారి చెప్తున్నానండి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఈ ప్రాముఖ్యమైనది పాఠం. మొదటి పుట్టింది ఆదాము ఒక్కడే అయినప్పుడు ఏ, బి, ఏబి, ఓ, ఈ 4 బ్లడ్ గ్రూపులు ఎలా వచ్చాయి ఈరోజు మనం నేర్చుకుందామండి. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి మనిషి ఏదో ఒక గ్రూపులో ఉంటాడు. అది ఏ కావచ్చు, బి కావచ్చు, ఏబి కావచ్చు, ఓ కావచ్చు. మానవ దేహంలో అతి ప్రాముఖ్యమైనది రక్తం సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషికి రక్తము ఎన్ని లీటర్లు ఉంటుందండి? 5 లీటర్లు ప్రతి మనిషికి రక్తం ఉంటుంది. రక్తమే ప్రాణం అండి. దేహానికి ప్రాణం ఏదండి? రక్తం. రక్తం లేదనుకోండి మనిషి జీవించలేడు, బ్రతకలేడు. మరి ప్రారంభంలో సృష్టి ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు ఆదామును పుట్టించినప్పుడు మరి ఆదాముది ఒకటే గ్రూప్ అయినప్పుడు ఆ గ్రూపే ప్రపంచ మనుషులందరికీ ఉండాలి కదా. అర్థమైందండి? ప్రపంచ మనుషులందరికీ ఒకటే గ్రూప్ ఉండాలి కదా. మరి ఈ 4 గ్రూపులు ఎందుకున్నాయి, ఎందుకు వచ్చాయి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. చాలా అద్భుతంగా ఈ ప్రశ్నకి సమాధానం మనం నేర్చుకోవాలండి. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ చాలా గొప్పదండి. బైబిల్లో శాస్త్రవేత్తలు దేవునిని తక్కువగా చూపిస్తున్నారండి. శాస్త్రవేత్తలేమో గొప్పవారికి అనుకుంటున్నారు, దేవుని జ్ఞానం ఏమో తక్కువగా అనుకుంటున్నారు. దేవుడే లేకపోతే ఈ సృష్టి లేదండి. మొదటికి తెలుసుకోవాలి, దేవుడే లేకపోతే ఈ సృష్టి లేదు. అంటే ఈ సృష్టి ఏర్పడటానికి ఎవరి కారణం? దేవుడు. శాస్త్రవేత్తలు పుట్టక ముందే ఈ సృష్టి ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అర్థమేనండి? శాస్త్రవేత్తలు పుట్టక ముందే, శాస్త్రవేత్తలు ఇంకా భూమి మీద రాకముందే శాస్త్రం పుట్టింది. ఇవాళ వృక్షాలను చూసి వృక్ష శాస్త్రం అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు, అవునా? జంతువులను చూసి జంతు శాస్త్రం చెప్తున్నారు. అలాగే భూగర్భ శాస్త్రవేత్తలు అంటారు. భూగర్భాలు ఇవన్నీ చూసి వాటిని ఏమంటారు? భూగర్భ శాస్త్రవేత్తలు అంటారు. అంటే వృక్షాలు ఏమంటే వృక్ష శాస్త్రము మొదటికి పుట్టిందండి. శాస్త్రవేత్తలు పుట్టలేదు అప్పటికే. అర్థమైందండి? ఈ భూమి మీద దేవుడు మొదటిగా ఈ విశ్వాన్ని చేసిన తర్వాత వృక్షాలు, చెట్లు, అంటే ప్రతి చెట్టుని చేసింది దేవుడే, జంతువులు చేసింది దేవుడే, తర్వాత మనిషిని చేశాడు దేవుడు, ఆదాముని. అలాగా కొన్ని సంవత్సరాల కిందట పుట్టిన వారే శాస్త్రవేత్తలు. శాస్త్రవేత్తలు పుట్టకముందే సృష్టి ఏర్పాటైంది. శాస్త్రవేత్తలు పుట్టకముందే వృక్ష శాస్త్రం ఉంది.
శాస్త్రవేత్తలు పుట్టక ముందే జంతు శాస్త్రం ఉంది. శాస్త్రవేత్తలు పుట్టక ముందే భూగర్భ శాస్త్రం అనేది ఉన్నది. అంటే ఇవన్నీ వాటిని చూసి అధ్యయనం చేసి అవి వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పకముందే సృష్టి ఏర్పాటు చేసిన సంగతి గుర్తుపెట్టుకుని ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఈరోజు మన ఒంటిలో ప్రవహించే ఈ రక్తము అంటే బ్లడ్ మనిషికి ఏదో ఒక గ్రూప్ ఉంటుందండి. అది ఏ కావచ్చు, లేకపోతే బి కావచ్చు, లేకపోతే ఏబి కావచ్చు, లేకపోతే ఓ కావచ్చు. ఏదో ఒక మనిషికి ఈ బ్లడ్ బ్లడ్ గ్రూప్ అనేది ఉంటుంది. అసలు ఈ గ్రూప్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆయన పేరేంటి? కారల్ ల్యాండ్ స్టేనర్. ఆయన పేరేంటండి? కారల్ ల్యాండ్ స్టేనర్. ఈయన 19వ సంవత్సరంలో ఈ యొక్క బ్లడ్ గ్రూప్ని కనిపెట్టడం జరిగింది. ఈయనకి నోబెల్ బహుమతి కూడా వచ్చిందండి. ఇతను ఒక శాస్త్రవేత్త. ఇతని పేరు కారల్ ల్యాండ్ స్టేనర్. ఈ శాస్త్రవేత్త పుట్టక ముందే అనేకమైన గ్రూపులు ఉన్నాయి. ఆలోచించండి. ఈ శాస్త్రవేత్త పుట్టక ముందే ప్రతి మనిషిలో ఏముందండి? గ్రూపులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి గ్రూప్ ఉంటుంది. ఇది దేవుడు చేసిన ఒక అద్భుతమైన సంగతి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సృష్టిలో లేనప్పుడు దేనిని కలిగించాలి? దేవుడే ప్రతీది కలిగించాలి. అంటే శాస్త్రవేత్తలు లేకముందు ప్రతీది కలిగించింది ఎవరు? దేవుడే. ఎవరికైనా జన్మ కలగాలంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ కావాలి. అర్థమేనండి? మరి ఆదాము గారు కనడానికి మొదటి మనిషి ఎవరండి? ఆదాం గారు. ఆదాం గారి కనడానికి అమ్మ కానీ నాన్న కానీ లేరండి. అవునా? ఇది నమ్ముతారా? నమ్మాలి. ఏ విధంగా పుట్టాడు? దేవుడు నేల మట్టితో నరును చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయును వదగా నరుడు జీవ ఆత్మ ఆయను. అంటే మొట్టమొదటి మనిషి ఆదాముకి అమ్మ లేదు, నాన్న లేడు. దేవుడు ఏర్పాటు చేశాడు. అందులో ఏం ఊదాడు? జీవవాయుని ఊదాడు. నరుడు జీవాత్మ ఆయను. అలాగే ఈరోజు మనం పుట్టామంటే తల్లి ఉండాలి, తండ్రి ఉండాలి. మనం దేవుని పిల్లలం. మనం దేవుని వల్ల కలిగిన వారు మనం చెప్తూ ఉంటాం ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. ఒక్క గ్రూప్ నుంచి కొన్ని వందల గ్రూపులు తేవటానికి సమర్థుడండి దేవుడు. దేవుణ్ణి తక్కువ అంచనా వేయకండి. అర్థమేనండి? ఒక్క మనిషిలో నుంచి కొన్ని కోట్ల మంది రప్పించడానికి సమర్థుడండి దేవుడు. అవునా? ఒక్క ఆదాం నుంచి కొన్ని 800 కోట్ల మంది రావడానికి కారణం ఎవరండి? ఆదాము. మరి ఒకే ఒక్క మనిషిలోంచి 800 కోట్ల మంది వస్తే లేదు కానీ ఒక 4 గ్రూపులు వస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ప్రియమైన దేవుని పిల్లలు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేసే సమర్థుడు దేవుడు. దేవుని జ్ఞానము చాలా గొప్పదండి. ఈరోజు శాస్త్రవేత్తల జ్ఞానం చాలా చిన్నదే. వారికి తెలిసిన జ్ఞానం మహా అయితే 25% వరకే తెలిసింది వాళ్ళకి. ఇంకా తెలియవలసింది 75% ఉందండి సృష్టిలో. ఇప్పటికీ ఈ విశ్వం అంచును కనుక్కోలేకపోతున్నారండి శాస్త్రవేత్తలు. అంటే చూసారా దేవుని జ్ఞానం ఎంత గొప్పదో. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భూమి ఈ విశ్వంలో వేలాడుతుందండి. నమ్ముతారా మీరు? నమ్మాలి. ఎందుకంటే దేవుని జ్ఞానం, దేవుడు చేసిన అద్భుతం చాలా గొప్పదండి. అది వర్ణించలేం. ఈ భూమి తిరుగుతుంది. గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఈ భూమి తిరుగుతుంది. కానీ తిరిగినట్టు మనకి ఎప్పుడు ఎక్కడ సౌండ్ వినబడలేదు. అంటే ఇది దేవుడు చేసిన నిర్మాణం. ఇది ఇప్పటికీ శాస్త్రవేత్తలు నమ్మలేకపోతున్నారండి. అంటే దేవుని కార్యాలు అంత ఆశ్చర్యంగా ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటాయి. మనిషికి చాలా చిన్న మెదడండి. ఈ మెదడుతో ఆలోచిస్తే ఈ విశ్వంలో ఉన్న జ్ఞానం సరిపోదండి. బైబిల్ దగ్గరికి వస్తే ఎంతో అద్భుతమైన ప్రశ్నలు మనకి ఇప్పటికీ
కనబడుతూ ఉంటాయి ప్రియమైన దేవుడి పిల్లరా. అంటే ఒక ఆదాము నుంచి కొన్ని కోట్ల మంది ప్రజలు చేసే సమర్థుడు దేవుడు. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయండి. ఆదాము గారు ఆ, ఆయనకు వచ్చిన బ్లడ్ గ్రూప్ తెలుసా? తెలీదు, ఎవరికి తెలీదు. మరి ఆదాము గారు 5 లీటర్ రక్తం రావటానికి కారణం ఎవరు? దేవుడండి. ఈరోజు మనం రక్తము మన ఒంట్లో, మన దేహంలో రక్తాన్ని ఏమండి రక్తం పడటానికి మనం ఎన్నో రకమైన కూరగాయలు తీసుకుంటాం, ఫ్రూట్స్ తీసుకుంటాం, అలాగే ఖర్జూరం తీసుకుంటాం, అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం. మనం ప్రతిరోజు తీసుకున్న దాని మీదే రక్తము ఏర్పాటు అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి ఆదాం గారు పుట్టినప్పుడు రక్తము మరి ఎలాగా, ఆయన ఏం తిన్నాడు అంటే, ఆయన దేవుడే మొట్టమొదటిగా ఆదాము చేసినప్పుడు ఆయన ఒంటిలో అన్ని నరాలలో ఏమండి రక్తం ఏర్పాటు అయిపోయింది. అది దేవుడు చేసిన ఏర్పాటు. అదొక చాలా అద్భుతం. మరి అలాగే మరి అవ్వం ఎలా ఏర్పాటైందండి? అవ్వమ్మకి ఏమన్నా తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. ఆదాములోంచి ప్రక్కటెమ్మను తీసి స్త్రీని చేశాడు. ఎవరో? దేవుడు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇవన్నీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక ప్రక్కటెమ్ముకుతో తీసిన నా స్త్రీని చేశాడంటే ఎంత అద్భుతం అండి. ఆలోచించండి ప్రేమ దేవుడి పిల్లరా. అంటే ఆదాముకి అవ్వ ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశారు. దేవుడే పుట్టించాడు వాళ్ళని. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏమండి ఐగుప్తి బానిసత్వం నుండి రప్పించినప్పుడు ఎన్నుకున్న ఏకైక నాయకుడిని ఎవరండి? దేవుడు మోషే గారిని ఎన్నుకున్నాడు. మరి మోషే గారి ద్వారా మరి ఎన్నో అద్భుతాలు చేయించాడండి దేవుడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. బండ నుంచి నీళ్లు రప్పించలేదా? అరణ్యంలో 6 లక్షల మంది పైగా ఆహారం పెట్టలేదా దేవుడు? అంటే ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటే, మరి అలాగే మోషే గారు ఎర్ర సముద్రాన్ని, ఒక నాయకుడి చేత ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయలేదా దేవుడు? అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేది మొట్టమొదటి గుర్తుపెట్టుకుని ప్రేమైన దేవుని పిల్లరా. రైట్. ఈరోజు మరి ఈ రక్తము అంటే మన దేహంలో ప్రవహించే ఈ రక్తము చాలా అమూల్యమైనదండి. ఎందుకంటే ఈ ఏ పాజిటివ్, బి పాజిటివ్, లేకపోతే ఏబి, లేకపోతే ఓ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. అప్పుడప్పుడు హాస్పిటల్లో ఉన్నవారు చూడండి, ఏ బ్లడ్ గ్రూప్ కావాలని ఫోన్ చేస్తారు, లేకపోతే బి బ్లడ్ గ్రూప్ కావాలని ఫోన్ చేస్తారు, ఓ పాజిటివ్ కావాలని ఫోన్ చేస్తూ ఉంటారు మనకి. మరి దేవుడు ఈ 4 గ్రూపులే పెట్టాడు. ఆయన తలుచుకుంటే అనుకుంటే 4000 గ్రూపులు పెట్టగల సమర్థుడు దేవుడు. మరి ఈ 4 గ్రూపులు ఎందుకు పెట్టాడంటే, చాలా మంది ఎప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు? బ్లడ్ దొరకనప్పుడు, దేవా నువ్వే దిక్కు, ఏదో రకంగా ఆ బ్లడ్ దొరికేటట్టు చెయ్యి అని చెప్పి ప్రార్థిస్తాం. అంటే అపాయంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తు చేసుకుంటాడు మనిషి. అవునండి. అన్ని బాగున్నప్పుడు దేవుడు మాత్రము గుర్తు చేసుకోరు. చూడండి, హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి ఏం అవసరం? బ్లడ్ అవసరం. ఆ ప్యాకెట్ ఎక్కిస్తేనే అతను బతుకుతాడు. మరి ఆ బ్లడ్ ఎంత ప్రాముఖ్యమైందో ఎప్పుడు తెలిసింది నీకు? ఆ బ్లడ్ కావాల్సినప్పుడు, ఆ బ్లడ్ ప్యాకెట్ దొరకనప్పుడు నువ్వు ఎవరిని వేడుకుంటావంటే దేవుణ్ణి అడుగుతావు. అర్థమైందండి? అందరికీ ఒకే గ్రూప్ ఉందనుకోండి, ఇంకా దేవుడితో పని ఉండదు. అంతే కదండి? అందరికీ ఒకటే గ్రూపు, ప్రపంచ మనుషులందరికీ ఒకటే గ్రూప్ ఉందనుకోండి, ఇక దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తారు? ఒకసారి ఆలోచించండి. బ్లడ్ దొరకలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని మాత్రము గుర్తు చేసుకుంటాం. మరి దేవుడికి అసాధ్యం ఏంటంటే, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు సుమారు 300 ఎముకలతో మనం ఉంటాం ప్రియమైన దేవుని పిల్లలు. 300 అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎంతగా మారిపోతుంది? 206గా మారిపోద్ది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. పుట్టినప్పుడు మనకి దంతాలు ఉంటాయా? పుట్టినప్పుడు దంతాలు ఉండవు. మరి తర్వాత ఎన్ని దంతాలు వస్తాయి? 32 దంతాలు వస్తాయి. మరి దేవుడికి అసాధ్యమైనది ఏది ఉందండి? ఏదీ లేదు. అంటే దేవుని జ్ఞానం చాలా గొప్పదండి. శాస్త్రవేత్తల జ్ఞానం చాలా చిన్నదండి. ఎందుకంటే విశ్వం చేసిన దేవుడు ఆయన. అంతే కదండి? విశ్వాన్ని చేసిన దేవుడు ఆయన. అందుకే దావీదు గారు ఒక మాట సందర్భం చెప్తారండి, మంచి అద్భుతమైన మాట ప్రియమైన దేవుని పిల్లలు. చూడండి, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13-14 వచనం చూడండి.
కీర్తన గ్రంథం 139 అధ్యాయము 13-14 వచనాలు. నా అంతరంగమును నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నా తల్లి గర్భంలో కాళ్ళు ఎక్కడ ఉండాలి, చేతులు ఎక్కడ ఉండాలి, అవయవాలు ఎక్కడ ఉండాలి, గుండె ఎక్కడ ఉండాలి, లివర్ ఎక్కడ ఉండాలి, ఊపిరితిత్తులు ఎక్కడ ఉండాలి, కిడ్నీలు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ చాలా పిండంతో ఉన్నప్పుడే దేవుడు నిర్మించిన సంగతి చెప్తున్నాడు దావీదు గారు. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. తీయండి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడ ఎంత ఆశ్చర్యపోతున్నాడండి. ఈరోజు మనం ఒక తాజ్మహల్ చూసి అది ఆశ్చర్యపోతున్నాం అని చెప్పి అంటారు, చాలా గొప్పగా కట్టారని అంటారు. లేకపోతే ఒక ప్రపంచంలో ఏదైనా వింత ఉందనుకోండి, అది గొప్పగా కట్టారనుకుంటారు. అసలు అతి ప్రాముఖ్యమైన గొప్పది ఏంటో తెలుసండి, మానవ దేహం ప్రియమైన దేవుని పిల్లరా. దావీదు గారు చెప్తున్నారు, భయము ఆశ్చర్యం కలుగుచున్నదంటండి. నిజమే ప్రియులారా. అమ్మ కడుపులో నిర్మించినప్పుడు 300 ఎముకల కంటే ఎక్కువగా ఉన్న ఎముకలు మరలా 206కు మారిపోయినావు కదా, మరి మిగిలిన ఏవి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. పుట్టినప్పుడు దంతాలే ఉండవు, తర్వాత ఎన్ని దంతాలు వస్తాయండి? 32 దంతాలు ఎలా వచ్చి ఆలోచించండి. అలాగనే ఒక బ్లడ్ గ్రూప్ నుండి 4 బ్లడ్ గ్రూపులు వచ్చాయి. నేడు మన కాలంలో ఏర్పడటానికి ఎన్నో ఆకుకూరలు తీసుకుంటాము, ఎంతో ఖర్జూరం తీసుకుంటాము, ఎన్నో పండ్లు తినాలి. మరి ఆదాము గారికి రక్తము 5 లీటర్లు ఏమి తినకముందే నేల మట్టితో నిర్మించి జీవవాయుని వదగ నరుడు జీవాత్మ అయిను. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడండి. ఎవరండి? దేవుడు అని మనం నమ్మాలి ప్రియమైన దేవుని పిల్లరా. లేని వాటిని ఉన్నట్టుగాను, ఉన్నవి లేనట్టుగాను రప్పించడమే దేవుని పని. అర్థమేనండి? దేవుని పని. కనుక ఆలోచించండి. మరి అపోస్తలుడైన పౌలు గారు ఒక మంచి మాట చెప్తాడండి. రోమా సంఘానికి రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించు దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడును. అర్థమైందండి? అంటే ఒక్కడే అయిన ఆదామును పుట్టించి ఎన్నో కోట్ల మంది పుట్టుకుని వచ్చేటట్టుకు చేసేవాడు దేవుడు. కనుక ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది లేదండి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆది కాండము 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏది ఉన్నదా అంటాడండి. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు ప్రియమైన దేవుని పిల్లరా. ఒక్క మాట చేత ఈ సృష్టిని ఏర్పచేశాడు. సూర్యుడు కలుగును గాక సూర్యుడు కలిగాడు, పక్షులు కలుగును గాక పక్షులు వచ్చాయి. వృక్షాలు కలుగును గాక, చేపలు, పక్షులు, జంతువులు అన్ని సృష్టిలో మాట ద్వారా పలికినటువంటి దేవుడు అండి ఆయన. ఆ మాట చెప్తే చాలు సృష్టి ఏర్పాటు అయిపోయింది. కనుక ఆలోచించిన ప్రేమ దేవుడు. కాబట్టి మన అవసరాన్ని బట్టి మనం ఆయనకు లోబడి బ్రతకాలని మన శరీరాన్ని ఆయన చిత్త ప్రకారంగా కలిగించాడు. మనుషులకి రక్తం అందుబాటులో ఉన్నప్పుడు విలువ తెలియదు. అదే లేదనుకోండి, దేవుణ్ణి ప్రార్థిస్తాడు, దేవుణ్ణి ఖచ్చితంగా ప్రార్థిస్తాడు. అందుకేనండి ఈరోజు ఇన్ని రకమైన గ్రూపులు రావటానికి కారణం దేవుడు ప్రియమైన దేవుని పిల్లరా. కనుక ఆలోచించండి. దేవుని జ్ఞానం చాలా గొప్పదండి.